ఇటీవలి కాలంలో పెరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటన తరువాత విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు పలు సర్వేల్లో తేలింది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ప్రమాదం జరిగినప్పుడు కార్లలో ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నట్టుగానే విమానాలకు కూడా ఎయిర్ బ్యాగులతో రక్షణ కల్పించే సాంకేతిక పరిజ్ఞానాన్ని దుబాయ్ బిట్స్ పిలానికి చెందిన ఇంజనీర్లు ఎషిల్ వాసిం, దర్శన్ శ్రీనివాసన్ అభివృద్ధి చేశారు. ప్రాజెక్ట్ రీబర్త్ పేరుతో వీరు దీన్ని రూపొందించారు. జూన్ 12న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో గుండె పగిలిందని, ఆ క్షణాలు తమకు ప్రేరణగా నిలిచి దీన్ని అభివృద్ధి చేశామని ఇంజనీర్లు తెలిపారు. ప్రాజెక్టు రీబర్త్లోని ఏఐ సిస్టమ్ విమానం ఎగురుతున్న ఎత్తు, వేగం, ఇంజిన్ పరిస్థితి, దిశ, అగ్ని ప్రమాదం, పైలట్ స్పందన వంటి వాటిని పర్యవేక్షిస్తుంది. రాబోతున్న అత్యవసర పరిస్థితిని గుర్తించి సమాచారం తెలుసుకుని సత్వర నిర్ణయం తీసుకోగలుగుతుంది. విమానం 3000 అడుగుల కన్నా తక్కువ ఎత్తులో ఉండి కూలిపోవడం అనివార్యమైనప్పుడు ఈ వ్యవస్థ తనంతటి తానే పని ప్రారంభిస్తుంది. హై స్పీడ్ ఎయిర్ బ్యాగ్స్ హుటాహుటిన 2 సెకండ్ల లోపలే తెరుచుకుంటాయి. విమానం నేలను తాకేటప్పుడు ఈ బ్యాగులు విమానాన్ని పట్టు పురుగు గూడు మాదిరిగా చుట్టుకొని రక్షణ కవచంగా మారుతాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇంజిన్లు పనిచేస్తూ ఉంటే ఆ విమానం నెమ్మదిగా దిగే విధంగా రివర్స్ థ్రస్ట్ ప్రారంభమవుతోంది. అలా కాకపోతే విమానం వేగాన్ని తగ్గించడానికి, విమానాన్ని నిలకడగా ఉంచడానికి గ్యాస్ థ్రస్టర్స్ యాక్టివేట్ అవుతాయి. సీట్ల వెనుక ఏర్పాటు చేసే ద్రవాలు విమానం నేలను తాకినప్పుడు గట్టిపడి ప్రయాణికులు, సిబ్బంది తీవ్రంగా గాయపడకుండా కాపాడుతాయి. ఈ ప్రాజెక్టును ప్రస్తుత విమానాలతో పాటు కొత్తగా తయారు చేసే విమానాల్లో కూడా అమర్చవచ్చు. మరిన్ని పరీక్షల కోసం ఏరోస్పేస్ ల్యాబ్స్తో భాగస్వాములవుతున్నామని ఇంజనీర్లు చెప్పారు. విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు సజీవంగా బయటపడడం సాధ్యం కాదు. కానీ తాము రూపొందించిన ప్రాజెక్ట్ రీబర్త్ మాత్రం ప్రయాణికులు సజీవంగా ఉండడానికి సాయపడుతుందని ఇంజనీర్లు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ప్రాజెక్ట్ రీబర్త్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో అతిపెద్ద విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ బస్ కుప్పకూలిన ఘటనలో దాదాపు 270 మంది ప్రయాణికులతో పాటు స్టాఫ్ అంతా కూడా దుర్మరణం చెందారు. ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల కూడా విమాన ప్రమాదాలు పెరిగిన ఘటనలు మనం అనేకం చూసాం. అయితే ఇటీవల కాలంలో పెరుగుతున్న విమాన ప్రమాదాలకు సంబంధించి భయాందోళన గురి చేసిన నేపథ్యంలో ఈ ప్రమాదాల రక్షణ కోసం సరికొత్త సాంకేతిక నిపుణతను అందిపుచ్చుకున్నది. దీనికి సంబంధించి ఇంజన్ పేరైతే తక్షణమే గుర్తించనున్న దీనికి సంబంధించి ఎయిర్ బ్యాగ్స్ కూడా తెలుసుకునేందుకు ఎదురుబాటుగా దీన్ని రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైతే అలా విమాన ప్రమాదాలకు సంబంధించి కూడా ఎయిర్ బ్యాగ్ ఒక రక్షణ కవచంగా రూపొందించేందుకు కూడా ఇప్పటికే దీనిపై అనేక రకాలుగా విశ్లేషణ చేస్తున్నారు, అనేక రకాలుగా రీసెర్చ్ చేస్తున్నారు. ఈ దుర్ఘటన తర్వాత విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు కూడా ఒక సర్వేలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ప్రమాదం జరిగినప్పుడు కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఏ విధంగా తెచ్చుకున్నట్లుగానే విమానాలకు కూడా ఎయిర్ బ్యాగ్స్ తో రక్షణ కల్పించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంజనీర్లు ఎస్ఎల్ వాసిం, దర్శన్ శ్రీనివాసన్ అభివృద్ధి చేశారు. వీరు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఏదైతే ఫిలాసఫీకి చెందిన దుబాయ్ క్యాంపస్ చెందిన వారు ప్రాజెక్ట్ రీబర్త్ పేరుతో దీన్ని రూపొందించినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక జెమ్స్ డైసన్ అవార్డు కోసం పోటీలో ఫైనల్స్ కు చేరిన వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కూడా ఉంది. జెమ్స్ డైసన్ అవార్డు వెబ్సైట్ ఈ ప్రాజెక్ట్ రీబర్త్ మొదటి ఏఐ పవర్డ్ క్రాస్ సర్వైవల్ సిస్టమ్ అని పేర్కొన్నారు. జూన్ 12న అహ్మదాబాద్ లో విమానం కూలిన ఘటన ఏదైతే ఉందో దానికి రక్షణగా ఈ వ్యవస్థ రూపొందించినట్టు కూడా ప్రాజెక్ట్ రీబర్త్ ఏఐ సిస్టమ్ విమానం ఎగురుతున్న ఎత్తు గురించి ప్రత్యేకంగా ఇంజన్ పరిస్థితి, దిశ, అగ్ని ప్రమాదం, పైలట్ స్పందన వంటి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. అత్యవసర పరిస్థితిని గుర్తించి సమాచారం తెలుసుకుని సత్వర నిర్ణయం తీసుకోగలుగుతుందని చెప్పేసి కూడా ఇందులో పేర్కొన్నారు. విమానం 3000 అడుగుల కన్నా తక్కువ ఎత్తులో ఉండి కుప్పకూలినప్పుడు అనివార్యమైనప్పుడు వ్యవస్థ తనంతర తానే పనిచేస్తుందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. ఈ
పైలట్ తన ఆదేశాలను అమలు చేయవచ్చు. హై స్పీడ్ ఎయిర్ బ్యాగ్ ఇటా ఉన్న విమానం ముందు భాగం, మధ్య భాగం, చివరి భాగంలో 2 చక్రాల లోపే తెచ్చుకున్నట్లు కూడా సందర్భంగా చెప్తున్నారు. నేల తాకేటప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షించే రక్షణ కవచంగా స్పందిస్తున్నట్టు కూడా దీనికి సంబంధించి పేర్కొన్నారు. ఒకవేళ ప్రమాదం జరిగినా ప్రాణాలు నిలిపేందుకు కూడా ఇది ప్రత్యేకంగా పనిచేస్తున్నట్టు కూడా ఏదైతే ఎయిర్ బస్ కి సంబంధించిన వారంతా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. రివర్ థ్రస్ట్ ఏదైతే విమానం నెమ్మదిగా దిగే ముందు రివర్ థ్రస్ట్ ప్రారంభమవుతుంది. అలా కాకపోతే విమానం వేగాన్ని తగ్గించడానికి, విమానాన్ని తక్కువ వేగంలో ప్రయాణించడానికి గ్యాస్ థ్రస్టర్ యాక్టివేట్ అవుతాయి. విమాన నేలను తాకినంత బలాన్ని సూచించుకునే ద్రవాలు స్వీకరిస్తూ ఉంటాయి కనుక ఇది మృదువుగా ఉంటుంది. విమానం ల్యాండ్ అయినప్పుడు ఏదైతే ద్రవాలు ఉంటే అవన్నీ గట్టిపడి ఇబ్బందికి కావచ్చు, అందులో ఉన్న ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇది కాపాడుతున్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఇది అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత దీనిపైన అనేక పరిశోధనలు చేశారు. పరిశోధనలో భాగంగా ప్రాజెక్టు రూపకల్పనడానికి రూపకల్పన చేసి విమాన ప్రమాదాలకు కూడా ఒక రక్షణ కవచం లాగా ఒక ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ రూపొందించారు. రైట్ లివిల్, థ్యాంక్ యూ.